హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెల్లని దూదులు లాంటి మల్లెపూలు లాంటి ఇడ్లీ, అలాగే హోటల్ని తలదన్నే అల్లం చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చెప్తే నమ్మరు కానీ మల్లెపూలులాగా దూదుల్లాగా చూడండి, ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనకి ఎక్కడ రవ్వ అనేది ఉండదు, అసలు ప్లేట్కి అతుక్కోదు. చూసారా, చిన్న చిట్కాతో మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను. చట్నీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం ఎక్కడ హోటల్లో కూడా తినని రుచి అన్నమాట, అంత టేస్టీగా వచ్చే రెండు కూడా. ఈ సీక్రెట్ టిప్స్తో మీకు ఈరోజు ఇడ్లీ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మినపప్పు అనేది యాడ్ చేసుకోండి. మీరు పొట్టు మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మినపగుళ్ళు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మినపగుళ్ళు తీసుకున్నానండి. మనకి పొట్టు మినపప్పు అయితే ఇంకా బలం అన్నమాట పిల్లలకి. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. చిన్న సీక్రెట్ టిప్ అని చెప్పాను కదండి, ఇదేనండి. మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి దూదుల్లాగా అలాగే ప్లేట్కి అంటుకోకుండా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు అనేవి. ఇప్పుడు ఇలా నానిపోయిన ఈ పప్పును తీసుకుని రోట్లో వేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి. మనం మిక్సీలోను గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, కానీ మనం రోట్లో రుబ్బిన పప్పుకి మిక్సీలో గ్రైండర్లో వేసిన పప్పుకి చాలా తేడా ఉంటుందండి. అందరూ ఇప్పుడు జాబ్ హోల్డర్స్, లేదా పిల్లలకు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టాలి అంటే టైం సరిపోకు క్యారేజీలు కట్టడానికి, అలా హడావిడి అయిపోతుంది కదండి. కానీ ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. మనం మిక్సీ గ్రైండర్లు ఈ కరెంట్కి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా ఫుడ్ తయారు చేసుకోవడం మనం తగ్గిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా రోట్లో రుబ్బిన పిండితో చేసి పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మన పప్పు అనేది కూడా డబుల్ అవుతుంది అనమాట, ఒదిగిస్తుంది రోట్లో రుబ్బిన పప్పు ఎప్పుడైనా సరే. చక్కగా మనకు పప్పు అనేది ఇలా నలిగిపోయింది కదా, ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు మనం పప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. కానీ మనకి ఈ పప్పు అనేది ఒదిగించేసరికి ఇంకొక కప్పు రవ్వ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట. చూడండి, మనకి బెనిఫిటే కదా ఇక్కడ. అందుకే మిమ్మల్ని మిక్సీకి గ్రైండర్కి బదులు ఇలా రోట్లో రుబ్బుకున్నారని మనకు పప్పు కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు, పెద్దవారు కూడా. ఇప్పుడు ఎట్లాగో పిల్లలకి సెలవులే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎంత వీలైతే అంత రోట్లో రుబ్బడానికి ట్రై చేయండి. జాబ్ హోల్డర్స్ కుదరిన వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారైనా ట్రై చేయండి. మన హెల్త్ కోసమే కదా ఎంత కష్టపడేది. ఇప్పుడు ఇదిగోండి, ఈ రవ్వ కూడా మనకి చక్కగా ఇలా నానిపోయింది కదా. ఇలా నానిపోయిన ఈ రవ్వని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసి ఇలా మొత్తం కూడా వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. మినిమం 1 గంట సేపు అయినా సరే ఈ రవ్వ అనేది నానపెట్టుకోవాలన్నమాట. ఇలా నానడం వల్ల మనకి ఈ ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి, రవ్వలాగా కాకుండా. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ మొత్తం కూడా ఇలా ఉంచేయండి. ఇలా ఉంచిన తర్వాత ఉదయాన్నే ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా పొంగి చక్కగా పైకి వచ్చి ఉంటుంది అనమాట పిండి అనేది. ఇలా వచ్చిన ఈ పిండిని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనల్ని మామూలు సాల్ట్ అనేది వాడొద్దని డాక్టర్లు కూడా సజెషన్ చేస్తున్నారు కదా, అందుకని నేను రాక్ సాల్ట్ అనేది తీసుకున్నాను. మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గానే ఉంది, రేటు కూడా అందుబాటులోనే ఉందన్నమాట. వీలైన వారు ఎవరైనా సరే ఈ రాక్ సాల్ట్ అనేది వాడడానికి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రేకులు తీసుకొని వీటికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి. మీరు ఆయిల్ బదులు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ఇడ్లీ పిండి కొంచెంగా తీసుకొని ఈ ఇడ్లీ రేకుల పైన వేసుకోండి. మరి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఇదిగోండి, ఇలా నేను తీసుకున్న ఈ గరిటె ఉంది కదా, ఈ గరిటెతో 1 గరిటెడ వరకు పిండి అనేది తీసుకొని యాడ్ చేసుకోండి. మనం ఒక్కొక్కసారి ఎక్కువ తొందరగా పని అయిపోవాలని హడావిడిగా, లేదా మనకి ఇడ్లీ అనేది ఎక్కువ మోతాదులో రావాలని ఒక్కొక్కసారి పిండి ఎక్కువ వేసి చేస్తూ ఉంటాం. అలా నేను చాలాసార్లు చేశానండి, ఎవరి గురించి అనట్లేదు. కాకపోతే అలా చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది అంత తొందరగా కుక్ అవ్వదు, ప్లస్ మనకి ఏంటంటే మందంగా వచ్చేస్తుంది, లేదా హోల్స్ ఉన్నాయి కదా పక్కన కారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా చేశారంటే సింపుల్గా మనం తీసుకున్న పిండికి తగ్గట్టు చక్కగా మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని ఇలా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అది కుక్ అయ్యేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం మనం.
పల్లి చట్నీ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదండి, కానీ ఈరోజు మనం హోటల్కి ధీటుగా అల్లం చట్నీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక కళాయి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎండుమిర్చితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇలా 50 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని ఒక 10 గ్రామ్స్ వరకు అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత బెల్లం వచ్చేసి చిన్న పీస్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తం కూడా చల్లారనిచ్చుకుందాం. ఇలా చల్లారిపోయిన ఈ పచ్చిమిర్చి అల్లాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీలు అనేవి మనకి కుక్ అయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి కుక్ అయినాయి అని ఎట్లా తెలిసిద్దంటే ఆవిరి అనేది మనకి మూత పైనుంచి వస్తుందన్నమాట. పక్కన ఉంచండి. అలా వచ్చినప్పుడు మనం తీసి చూస్తే మనకి ఇదిగోండి చేతితో పట్టుకుంటే మనకి జిగురులాగా లేకోకుండా మనకి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీలు అనేవి ప్రిపేర్ అయిపోయినట్లే. ఇప్పుడు హాట్ బాక్స్లో ఇడ్లీలు అనేవి యాడ్ చేసుకుందాం. మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపల మనకి ఈ హీట్ అనేది పోకుండా హాట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి వేడి వేడి ఇడ్లీ అనేది లాగించేయచ్చు అనమాట. ఇదిగోండి చూడండి, మనకి ప్లేట్కి ఎక్కడ అంటుకోలేదు. చాలా చూసారా ఎంత గుండ్రంగా చక్కగా వచ్చింది. చేతులు ఇలా వేసుకుంటే అలా జారిపోతుంది. చూసారా ఎంత బాగున్నాయో. అందుకే రోట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మన నాయనమ్మలు అమ్మలు కూడా చాలామంది ఇలాగే రోట్లో ప్రిపేర్ చేశారు కదండి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, ఇప్పటికీ ఉక్కుల్లాగా పనిచేస్తున్నారు అనమాట. అంత గట్టి బలం ఉంటుంది. ఈ ఇడ్లీలు మొత్తాన్ని కూడా ఇలా తీసుకొని ఇలా హాట్ బాక్స్లో వేసేసాను అనమాట నేను. అలాగే చట్నీ కూడా మీకు రోట్లోనే రుబ్బి చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, పట్టుకుంటే కూడా మనకి చాలా దూదిలాగా ఉంది. చూసారా నొక్కినా కూడా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఇవి చల్లారిపోయినాయి కదా మనకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రోల్ని శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం బెల్లం గడ్డ అలాగే చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత రోకలు పెట్టి ఇలా చక్కగా దంపేసుకోండి. వెంటనే వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పచ్చిమిర్చి ఇవనేవి తొందరగా నలగవు. ఇలా చక్కగా మనకి మెత్తగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇలా చక్కగా దంపుకోండి. ఇలా దంపుకుంటే మనకి చక్కగా నలిగిపోతుంది అనమాట మొత్తం కూడా. రోట్లో రుబ్బిన పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. మనం మిక్సీలో ఒక తిప్పేస్తాం చక్కగా మెత్తగా అయిపోతుంది అది. కానీ అంత టేస్ట్ అనేది ఉండదు. రోట్లో రుబ్బి చూడండి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. డబుల్ టేస్ట్ అనేది ఉంటుంది మనకి ఉండాల్సిన దానికంటే కూడా. చూడండి ఇలా మొత్తం కూడా పచ్చిమిర్చి చింతపండు మొత్తం కూడా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా చక్కగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసుకొని చక్కగా ఇలాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దీన్ని పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు చాలామంది ఆడవారు మగవారు ఎవరికైనా సరే బిజీ లైఫ్ అయిపోయింది కదండి. ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తున్నారు. చాలామందికి కుదరట్లేదు అన్నమాట. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారైనా ట్రై చేయండి. అలాగే జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు టైం ఖాళీ పాపం కుదరదు చాలామందికి. కానీ మనకి ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు టైం దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మన హెల్త్ పరంగా చాలా వరకు మనం మందులు అనేది అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఇలా హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటే. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇలా చట్నీలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులో పోపు దినుసులు వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మీరు ఎండుమిర్చి కావాలంటే 2 తుంపి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. అలాగే కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మనం ఇంగువ యాడ్ చేయడం వల్ల అరుగుదల శక్తి అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పోపు మొత్తం కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం పచ్చడి ఉంది కదండి. ఈ అల్లం పచ్చడిలో ఈ పోపు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి హోటల్ని తలదన్నే అల్లం చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. మన ఇడ్లీలో అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము.
ఇదిగోండి ఇలా ప్లేట్ తీసుకున్నాను నేను. చూడండి ఇడ్లీలు తెల్లగా మల్లె పువ్వులాగా దూదుల్లాగా వచ్చాయి. మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి. మనకి ఎక్కడ రవ్వ రవ్వలాగా లేకోకుండా చాలా మెత్తగా, చేతికి కూడా అస్సలు అంటుకోలేదు, ప్లేట్కి కూడా అంటుకోకుండా చాలా గుండ్రంగా చక్కగా వచ్చాయి చూసారా. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా? రోట్లో రుబ్బడం వల్లేనండి. మనకి పిండి కూడా చక్కగా ఒదిగిస్తుంది. పులుపు అనేది అస్సలు రాదనమాట. 2 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా పులుపు అనేది రాదు. మనం మామూలుగా మిక్సీలో పట్టిన చూడండి పులుపు అనేది వచ్చేస్తుంది పిండి అనేది తెల్లారేసరికి. కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పులుపు అనేది ఉండదు. ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా వస్తాయి, దూదుల్లాగా ఉంటాయి అనమాట. 4 తినేవారు ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకొని తింటారనమాట. ఇలా అల్లం చట్నీ కూడా వేసి ప్రిపేర్ చేసి ఇచ్చేయండి, చక్కగా లాగించేస్తారు. కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.